ఏమిటి ఎలా చూస్తున్నారు? ఏమోనండి, వీళ్ళందరూ చూస్తున్నారని నేను చూస్తున్నాను. వీళ్ళు చూస్తున్నారని మేము చూస్తున్నాం. అందరూ చూస్తుంటే ఏమిటో అని నేను చూస్తున్నాను. ఏమిటి అలా పైకి చూస్తున్నావు? మరండి మరేమోనండి, మా ఊళ్ళో ఉండే ఆకాశం నాతో పాటు ఈ ఊరికి వచ్చేసింది ఏంటని చూస్తున్నానండి. ఏ మిస్టర్, నువ్వు చావడానికి నా కారు దొరికిందా? అరే గోపి, నువ్వా? అరే మందారపు అమ్మగారు మీరా? ఈ ఊరు ఎప్పుడొచ్చావు? ఇలా ఎందుకు పరిగెత్తుకొస్తున్నావు? మరండి మరేమోనండి, ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే వెనకాల పరిగెత్తుకొచ్చేవాడు నన్ను ఉతికేస్తారండి. అలాగా, అయితే కారెక్కు. పదండి. అరే అదేంటి గోపి? మీరే కదండి కార్యక్రమన్నారు. నేను చెప్పింది లోపలికి అట్రా. అరే బాబ్జీ, ఇవాళ ఏమిటి కూర? గన్నేరుకాయలు పచ్చడి చేస్తున్నాను సార్. అయితే కాస్త గరం మసాలాను ఉల్లిపాయలు బాగా తగిలించు. అలాగే. ఎన్నేళ్ళు వచ్చినా కోరికలు చావలేదు ముసిలాడికి. బాబాయ్ గారు. అమలమ్మా, ఏమిటమ్మా ఎప్పుడు లేని ఎలా వచ్చావు? కూర్చో 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 కూర్చో. మరండి మరేమోనండి, మందార పువ్వు అమ్మగారు నా వల్లే ఇక్కడికి వచ్చారండి. మందార పువ్వు అమ్మాయి ఏమిటయ్యా? మామిడి కొమ్మలేగా కోటేశ్వరరావు గారు అమ్మాయి. అది కాదు బాబాయ్ గారు, వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు నన్ను అలాగే పిలిచేవాడు. ఇందాక రోడ్డు మీద కనిపించి మీ ఇంట్లో ఉన్నానని చెప్పాడు. అంతే కదండి. మరండి మరేమోనండి, నా ఉంగరం అండి, నా గొలుసు అండి. చెప్పేసావా? చెప్పేశాను. నువ్వు చెప్పండి ఎవరికి నాయన. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి కూల్ డ్రింక్స్ అరటిపళ్ళు అవి పట్టుకురా. అలా పట్టుకురా, వెళ్ళు నాయనా. బాబాయ్ గారు, ఈ గోపి మీకు ఎలా తెలుసు? మీ ఇంట్లో ఎందుకుంటున్నాడు? చెప్తానమ్మా. ఒక కూల్ డ్రింక్, 4 అరటిపళ్ళు. ఏందిరా కొనుక్కుంటూ వస్తున్నావు? ఏంటి సంగతి? మరండి మరేమోనండి, మీరే కదా నా గొలుసు రాకుండా గొలుసు ఇచ్చండి. నీ మొహానికి ఒక గొలుసు ఉంగరం కూడా కోటి అంటే గోప గొయ్యమంటుంది. ఏంటి అదే? డబ్బులండి, అరటిపళ్ళు అండి, కూల్ డ్రింక్స్ అండి. దాంతో ఏం కొనుక్కోవాలో తెలుసు కానీ ఇది నా డబ్బు. మరేమనండి గిరేమని అన్నాడు మక్క తీసేస్తాను. పాపం, ఇలాంటి మంచివాడికి కాస్త గుండె ధైర్యం, సాహసం, తెగింపు ఉంటే తప్పకుండా నలుగురికి సహాయం చేసే మనిషిగా మారతాడు బాబాయ్ గారు. అలాంటి మనిషి మారాలంటే మామూలు విషయం కాదండి. మరండి మరేమోనండి, నన్ను కొట్టి 10 రూపాయలు లాక్కున్నాడండి. నిన్ను కొట్టి 10 రూపాయలు లాక్కున్నాడా? ఎవడ్రా వాడు? మరండి మరేమోనండి, నా ఉంగరం అండి, నా గొలుసు అండి. ఇదిగో ఆ మాట ఇప్పటికి 950 సార్లు చెప్పావు. నువ్వు ఉండు బాబ్జీ. ఏమిటి గోపి, ఏం జరిగింది? మరేమోనండి, ఆ రౌడీగాడు నా మీద పగబట్టాడండి. ఇంత క్రితం ఒకసారి నన్ను కొట్టి నా ఉంగరము నా గొలుసు లాక్కున్నాడండి. ఇప్పుడు కిల్లి కొట్టు దగ్గరికి వెళ్ళానండి, మళ్ళీ నన్ను కొట్టి నా దగ్గర ఉన్న 10 రూపాయలు లాక్కున్నాడండి. మరి నువ్వెలా ఊరుకున్నావు? తిరిగి కొట్టలేపోయావా? ఏంటండి తిరిగి కొట్టేది? నేను తిరిగి కొడితే వాడు నన్ను చంపేస్తాడండి. అది కాదు గోపి, అన్యాయంగా నిన్ను ఒక మనిషి కొడుతుంటే ఊరుకోవడం పిరికితనం, చేతకానితనం అనిపించుకుంటుంది. చూడు గోపి, నువ్వు మగాడివైతే, నా మాట మీద గౌరవం ఉంటే వెళ్ళి వాడిని 4 తన్ని నీ దగ్గర లాక్కునివి తిరిగి తీసుకురా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.